నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు తుంటి సుధా యాదవ్. ఏం చేస్తుంటారు? నేను జిల్లా ఓబీసీల వైస్ చైర్మన్గా పనిచేశాను. ఇప్పుడు మాది వచ్చి చంద్రగిరి నియోజకవర్గం, రాజేంద్రపురం గ్రామ పంచాయతీ. ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తాను. మీ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది అంటే ఏం చెప్తారు? మా పంచాయతీ వరకు ఎత్తుకుంటే ఓవరాల్గా మా బీటీఆర్ కాలనీ అంటారు, ఇప్పుడు రాజేంద్రపురం గ్రామ పంచాయతీ అయింది. మాకు తెలిసినంత వరకు 25 సంవత్సరాలు అవుతుంది మా పంచాయతీ ఏర్పడి. అప్పుడు సిపిఎం వాళ్ళు ఫ్లాట్లు వేసి చాలా పేద వాళ్ళకంతా ఇచ్చారు. ఆ తర్వాత ఎంప్లాయీస్ అంతా సెటిల్ అయినారు, స్థానికులంతా ఉన్నాం. మా కనీ విరిగిన రీతిలో బీటీఆర్ కానీ ఒక అడవి ప్రాంతం అది. ఏబిసి సెక్షన్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ సి సెక్షన్ అనేది జంతువులు ఎక్కువ వస్తూ ఉంటాయి. పిల్లలు, ముసలి వాళ్ళు చాలామంది భయపడుతున్నారు, పాములు కూడా వస్తూ ఉన్నాయి. అలాంటిది మా యువ నాయకుడు మోహిత్ రెడ్డి గారు కొత్తగా మన రూరల్ ఎంపీపీ అయ్యారు. ఎంపీపీ అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో గడప గడప పాదయాత్ర చేయమన్నారు. చేసినప్పుడు కళ్ళు ప్రత్యక్షంగా ఆయన కళ్ళతో ఆయన చూశారు మోహిత్ రెడ్డి గారు. ఏంది నా చంద్రగిరి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి ఇంకా చేయలేకపోయినామా? ఈ నియోజకవర్గంలో ఒక మినిస్టర్గా పనిచేయని వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేయని వాళ్ళు ఉన్నారు. మా నాన్న చెప్పిన దానికి, నేను వచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నానని గడప గడప తిరగడం జరిగింది. ఆ తిరిగినప్పుడు ఆడ స్థానికులుగా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ లేకుండా ఉంటే వితిన్ సెకండ్లో అక్కడున్న సర్పంచ్ గారిని పిలిపించి ఎంపీడీఓ గారితో మాట్లాడి అప్పటికప్పటికే తుడా నిధులు శాంక్షన్ చేసి, మీరేం చేస్తారు నాకు తెలియదు, 10 రోజుల లోపల ఈ సి సెక్షన్ వాళ్ళకి వాళ్ళు పడే బాధ నేను కలారా చూశాను కాబట్టి ఆ కాలువలు వేయించడం, అప్పటికప్పటికే 10 రోజుల్లోనే కాలువలు వేయించడం, సీసీ రోడ్లు వేయించడం, ఆడ ఏ జంతువు ప్రాంతం రాకుండా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడడం, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడేసి వాళ్ళని కొంతమందిని పెట్టడం, నైట్ టైం పోలీసు వాళ్ళని పంపించడం అనేది కనీవిరిగిన రీతిలో 25 సంవత్సరాలు ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా మా యువ నాయకుడు మోహిత్ రెడ్డి గారు ఆయన తిరిగిన 5 పంచాయతీలు, మన మంగళం సెట్టిపల్లి పంచాయతీ ఉమ్మడి 5 పంచాయతీలు తిరిగాడు. 5 పంచాయతీల్లో ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా అన్ని సీసీ రోడ్లు, అన్ని చోట్ల కాలువలు. అసలు ఆ సి సెక్షన్లో కానీ మేము ఉండేది ఆడే స్థానికులుగా 5 లక్షలు 6 లక్షలు మా ఫ్లాట్ కొనాలంటే బాబా ఈ అడవిలో వరకు కొంటారు, దొంగ ప్రాంతం భయపడి వెళ్ళిపోయారు. ఇప్పుడు 20 లక్షలు పెట్టి 20 లక్షలు డెవలప్మెంట్ అయింది. ప్రతి ఒక్కరు పేద వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నారు. మా కన్నీ మేము ఊహించలేదు ఇంతగా మాకు రోడ్లు, ఇంత సీసీ రోడ్లు వస్తాయి, మరి కాలువలు వస్తాయా, కుళాయిలు 24 గంటలు నీళ్ళు వస్తాయని చెప్పి విపరీతంగా సంతోషపడుతున్నారు. అసలు మేము అడగాల్సిన పని లేదు, ఓటు అడగాలని కూడా వాళ్ళే మాకు ఇంత న్యాయం చేసినప్పుడు మేము ఎందుకు వేయకపోతే మాకే అన్యాయం అని చెప్పి వాళ్ళే ప్రజలే మంచి స్పందన వస్తున్నారు. మీ పంచాయతీల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారా? ఇచ్చారు. మరి సెంటు స్థలము సమాధితో పోల్చాడు చంద్రబాబు, మీరేమని చెప్తారు? ఇంకా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఇక అది ఇంకా మనం మాట్లాడకూడదు. అదేదో చెప్తారు, అమ్మ పెట్టదు అడగదు నీరు. ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు అపార్ట్మెంట్లు మారి కట్టినారు, ఆడంట ఈడంట అని. ఏ ఒక్కరికి కరెక్ట్గా సంపాదన జరగలేదు. మా ఎమ్మెల్యే గారి భాస్కర్ అన్న పిన్ టు పిన్ను నిజమైన అర్హుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాలంటీర్ల ద్వారా వీఆర్ఓని అటాచ్ చేయించి చిందేపల్లిలో కొంతమందికి, తొండవాళ్ళలో కొంతమందికి డోర్ టు డోరు నిజమైన హక్కుదారులకి పంపిణీకారం చేయడం జరిగింది. మీ పంచాయతీలో ఇంకా అభివృద్ధి ఏం జరగాలంటే ఏం చెప్తారు? అంటే మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చితే ఇంకా ఇది మిగిలిపోయేది, ఇది చెయ్యాలి అన్నది ఏముంది? మా పంచాయతీ వరకు ఎత్తుకున్నా అంటే డెవలప్మెంట్ అనేది ఇంకొక 50 సంవత్సరాలు కానీ వెనక్కి తిరిగి చూసే విధంగా చేసేశారు. ఇంకేదైనా ఉందంటే ఇంకా బ్రహ్మాండ యూనివర్సిటీ కానీ, మా నియోజకవర్గంలో యూనివర్సిటీలు కానీ, తుడా పార్కులు కానీ, ఇట్లా గార్డెన్స్ చిన్నపిల్లకాయలకి ఇట్లాంటి చేస్తే కొంచెం సంతోషపడతాం. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మా ఆశ అదే. ఎన్ని సీట్లతో జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారు? మా అంచనా ప్రకారం మా సర్వే ప్రకారం మా యాదవ్ కమ్యూనిటీలో మేము మొత్తం అన్ని చోట్ల, అన్ని నియోజకవర్గాలు మాకు టచ్లు ఉన్నాయి. అందరితో కొన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో మాట్లాడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 125 నుంచి 130 సీట్లతో 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. చంద్రగిరి నియోజకవర్గంలో మటుకు మా యువ నాయకుడు మోహిత్ రెడ్డి 36,000 ఓట్లతో అధిక మెజార్టీతో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నాడు. థ్యాంక్ యూ సార్.